నాన్న హెల్మెట్ పెట్టుకోండి. నాన్న మీరు మీకే కాదు మన కుటుంబానికి కూడా పెద్ద దిక్కు. మీరు క్షేమంగా వెళ్ళి లాభంగా రావాలి నాన్న. ఇంత చిన్నపిల్లవి ఎంత పెద్దగా ఆలోచించవమ్మా. ఇవి నీకెలా తెలుసురా తల్లి? మా స్కూల్లో టీచర్లు ఒక అరగంట అవేర్నెస్ ప్రోగ్రామ్ పెడుతున్నారమ్మా. అవేర్నెస్ ప్రోగ్రామా? ఏంటది? డాడీ బయటికి వెళ్తే హెల్మెట్ పెట్టుకుంటున్నారా లేదా అని, కారులో వెళ్తే సీట్ బెల్ట్ పెట్టుకుంటున్నారా లేదా అని, కారు బండి నడిపినప్పుడు ఎవరు సెల్ ఫోన్ మాట్లాడకూడదంటమ్మా, రోడ్డుకి ఎడమ వైపే వెహికల్స్ నడపాలంటమ్మా, మందు తాగి అసలు బండి నడపకూడదంటమ్మా, రెడ్ సిగ్నల్ పడితే ఆగాలని, గ్రీన్ సిగ్నల్ పడితే వెళ్ళాలని, ఈ ట్రాఫిక్ రూల్స్ అన్ని పాటిస్తే అసలు యాక్సిడెంట్సే అవ్వంటమ్మా. అంతేనా? ఇంకా మీ స్కూల్లో ఏమేమి చెప్తున్నారమ్మా? ఎవరైనా పోలీసులు చెప్తే వినరేమో గానీ వాళ్ళ సొంత పిల్లలు చెప్తే కొంచెమని ఆలోచిస్తారేమో అని, మీ వెనక మేము కూడా ఉన్నామని గుర్తించుకోండి. మా స్కూల్లో టీచర్లు సార్లు పిల్లలందరికీ వాళ్ళ తల్లిదండ్రులు చెప్పమని మా స్కూల్లో చెప్తున్నారు నాన్న. చాలా మంచి ప్రోగ్రామ్ అమ్మా. మీ స్కూల్ లాగా అన్ని స్కూల్లోని ఈ ప్రోగ్రామ్ పెడితే ఎంతో కొంత ప్రయోజనం ఉంటుందమ్మా. ఒక వ్యక్తి మరణిస్తే ఆ వ్యక్తి చనిపోయినట్టు కాదు, ఒక కుటుంబం రోడ్డుని పడిపోయినట్టు.